నరేష్ హత్య మీద రాచకొండ సిపి మహేష్ భగవత్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మిస్సింగ్ కేసు ఇవ్వడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసుని పట్టి ముందుగా ఈ తండ్రి శ్రీనివాసరెడ్డిని ఓన్గి టౌన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు క్వశ్చనింగ్ కోసం పిలిపించారు. అది పిలిపించిన తర్వాత ఈ అమ్మాయి స్వాతి మా తండ్రిని పోలీసులు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి అక్కడ బాత్రూంలో యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. అప్పుడు తర్వాత మళ్ళీ భువనగిరి హాస్పిటల్, ఆదిత్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయికి ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత 16 మే రోజు ఈ స్వాతి అమ్మాయి సూసైడ్ చేసుకున్నారు. 18th మే రోజు హైకోర్టులో ఈ నరేష్ తండ్రి వెంకటయ్య ఫైల్ చేసిన హ్యాబియస్ కార్పస్ మీద ఆనరబుల్ జస్టిస్ నవీన్ కుమార్ గారు అండ్ జైస్వాల్ గారు బెంచ్ దే హ్యావ్ గివెన్ ద ఆర్డర్స్. ఆ ఆర్డర్స్ ప్రకారంగా ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఈ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్కి పక్కా ఇవ్వాలని డీజీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు ఆదేశాల మేరకు డీసీపీ ఎల్బీ నగర్ జోన్ మన వెంకటేశ్వరరావు గారికి డైరెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎంపిక చేయడం జరిగింది. 22nd మే రోజు ఆయన ఆధ్వర్యంలో ఈ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ స్టార్ట్ అయింది. మా జాయింట్ సిపి తరుణ్ జోషి గారు ఈ టీంకి బ్రీఫింగ్ ఇచ్చి డిఫరెంట్ టీమ్స్ని, ఒక టీం ముంబై, ఒక టీం సోలాపూర్, ఒక టీం ఎక్కడైనా మిస్ అయినారు ఆ స్థలం నుంచి సిటీ దాకా, ఒక టీం ఆయన సొంత ఊరు పల్లేర్ల, తర్వాత ఈయన శ్రీనివాసరెడ్డి ఊరు లింగరాజపల్లి, ఆ గ్రామానికి అక్కడ సెర్చ్ చేయడానికి కోసం అదే డిప్లాయ్మెంట్ జరిగినాయి. ఈ మధ్య కాలంలో మళ్ళా బ్యాక్ టు బేసిక్ ఇన్వెస్టిగేషన్. సో ముందు నుంచి శ్రీనివాసరెడ్డి మీద డౌట్ ఉంది. సో ఈయనకి పిలిపించి అది పక్కా ఇంట్రోగేషన్ చేయాలా, క్వశ్చనింగ్ చేయాలని ఆ ఇంట్రోగేషన్ మా డీసీపీ గారు ఆధ్వర్యంలో ఎస్ఓటి టీమ్ నరసింహరావు, తర్వాత ఎల్బీ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విఠల్ రెడ్డి, తర్వాత డిఎస్ఐ అవినాష్, దే హ్యావ్ స్టార్టెడ్ దట్ అండ్ finally they succeeded in getting the truth from Srinivas Reddy. Second రోజు రాత్రి ఈ శ్రీనివాస్ రెడ్డి స్వాతి ఫాదర్, తర్వాత శ్రీనివాస్ రెడ్డి భార్య సిస్టర్స్ కొడుకు, ఆయన పేరు సాతిరెడ్డి, నల్లా సాతిరెడ్డి, వయసు 29 years. ఈ సాతిరెడ్డికి వ్యాగనార్ అని బండి ఉంది. ఆ వ్యాగనార్ బండిలో వాళ్ళు భువనగిరి టౌన్లో స్వాతిని పికప్ చేసి లింగరాజపల్లి ఇంటికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఒక మోటార్ సైకిల్ బైక్ వాళ్ళ ఇంటి చుట్టూ ఎవరు తిరుగుతున్నారు అని ఇమీడియట్లీ వాళ్ళు ఇద్దరు బయట వచ్చారు. వాళ్ళని చూసి ఎవరు ఆయన ఉన్నారు మోటార్ సైకిల్ వాళ్ళు, ఆయన మోటార్ సైకిల్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి అదే బయలుదేరి అది చూసి వాళ్ళు ఇద్దరం వాళ్ళ దగ్గర ఒక హోండా 2-wheeler ఉంది. ఆ 2-wheeler ఎక్కి ఒక రాడ్ కూడా ఈ శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నాయి. ఆ రాడ్ శ్రీనివాసరెడ్డి బండి డ్రైవ్ చేస్తూ ఈ సాతిరెడ్డి వెనుక ఉన్న వాళ్ళు ఇద్దరం ఆ మోటార్ సైకిల్ ఎవరు ఆయనకి పక్కా ఇచ్చేసి చేయాలా, వాళ్ళ మా ఇంటి ముందు ఎందుకు తిరుగుతున్నారు, వాళ్ళని పట్టుకోవాలా ఉద్దేశంతో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో వాళ్ళకు ఈ నరేష్ కనపడ్డారు. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని వాళ్ళు ఈ ఇద్దరం శ్రీనివాసరెడ్డి అండ్ సత్తిరెడ్డి ఆయనకి ప్రశ్నించి ఆయనకి మధ్యలో కూర్చోపెట్టి వాళ్ళ పొలాలకి ఒక బావి ఉంది, అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళారు.
అక్కడ బావి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఈ సాతిరెడ్డి అండ్ నరేష్ మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ సమయంలో ఈ శ్రీనివాస్ రెడ్డి వెనక నుంచి ఈ నరేష్ మీద దాడి చేశారు. ఇక్కడ మన హెడ్ వెనక భాగం నెక్ దగ్గర ఒకటి రాడ్ డిబ్బాతో ఆయన అక్కడ స్పాట్లో డైడ్ ఆన్ ద స్పాట్. తర్వాత అక్కడి నుంచి శవానికి వాళ్ళు పక్కన కందిపప్పు దిగే ఉన్నాయి వాళ్ళకి. సో అక్కడ ముందుగా తగలపెట్టారు. అది పూర్తిగా బాడీ అది బండ్ కాలే. సో మళ్ళీ వాళ్ళు ఇద్దరు ఆ బండి 2-వీలర్ బండి ఎక్కి ఆత్మకూరు వెళ్ళారు. ఆత్మకూరులో పెట్రోల్ బంక్లో ఒక 5 లీటర్ పెట్రోల్ క్యాన్లో పెట్రోల్ తెచ్చి మళ్ళీ ఇక్కడ ఆ పొలానికి వచ్చి మళ్ళీ కొన్ని టైర్స్ పెట్టారు, కింద టైర్స్ మళ్ళీ శవాన్ని పెట్టి మళ్ళీ దాని మీద ఇంకా టైర్స్ పెట్టి ఈ పెట్రోల్ దాని మీద పోసి పూర్తిగా దే హ్యావ్ బర్న్ దట్ బాడీ. ఈ బాడీ బర్న్ చేసిన తర్వాత ఈ అబ్బాయి సత్తిరెడ్డి ఆయనకి ఇక్కడ బోడుపల్లో ఇల్లు ఉంది బాలాజీ హిల్స్లో. ఆయన ఈ నరేష్ సెల్ ఫోన్ తీసుకొని ఆయన ఇక్కడ బాలాజీ హిల్స్ బోడుపల్లికి వచ్చారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ అక్కడ వెళ్ళి అక్కడ అన్ని ఈ అస్థిలు అన్నీ ఒక గోనె సంచిలో జమ చేసి దగ్గర ఉన్న ముసికి వెళ్ళి ఆ ముసి రివర్లో ఒక 2-3 ఫీట్ నిలువ ఉంది. అక్కడ అంతా అస్థిలు వేసేశారు. ఆ గోనె సంచి అక్కడ పక్కన బుషెస్లో అది పడేశారు. ఇవన్నీ సంఘటన అది సెకండ్ రాత్రి, థర్డ్ మార్నింగ్ అది జరిగినాయి. సో ఇవన్నీ ఆయన చెప్పిన మాటలు శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఈ సాతిరెడ్డి క్వశ్చనింగ్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ కొరాబొరేటెడ్. సో బోత్ హ్యావ్ డన్ దిస్ అఫెన్స్. ఆ రోజు రాత్రి ఇంటికి మాత్రం ఎవరు వచ్చారు ఆ పక్క అది వెదర్ దట్ పర్సన్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ నరేష్ ఎవరు అయినా అది ఇంకా అది తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ అది వైరల్ అయినాయి స్వాతిది. ఈయన కథనం ప్రకారంగా ఈ అక్కడ ఆత్మహత్య యత్నం అయింది ముందు. తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు భువనగిరి నుంచి విలేకరి వెళ్ళి చాలా అది అసభ్యకారకంగా మీకు ఒక కొడుకు పుట్టారు, మీరు మ్యారేజ్ అయినప్పుడు 6 months ప్రెగ్నెంట్ అని అట్లా ఆ మాట అది చేసి అమ్మాయి అది అప్పుడు ఈయన ఫాదర్తో ఫోన్ తీసుకొని అమ్మాయి రికార్డ్ చేశారు అని వాళ్ళు అంటున్నారు. మాత్రం అది ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో మన పంపిస్తున్నారు ఈ వీడియోస్ కూడా. వెదర్ దిస్ వీడియోస్ దే ఆర్ రికార్డెడ్ బై సెల్ఫీ వీడియో ఆర్ రికార్డెడ్ బై సమ్ వన్, దట్ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఫ్రమ్ దోస్ వీడియోస్. దే 3 వీడియో డిఫరెంట్ కంటెంట్తో ఉన్నాయి. తర్వాత మళ్ళీ అది మీ అందరికి తెలుసు అది 16 నాడు, ఈ 15th నాడు అయింది ఇది వీడియో. ఆ విలేకరి అక్కడ వెళ్ళడం ఈ సంఘటన 16 నాడు ఆ అమ్మాయి అర్లీ మార్నింగ్ ఆ మనస్తాపంతో బాత్రూంలో ఊరి వేసుకొని అమ్మాయి అక్కడ చనిపోయినాయి. సో ఇవన్నీ ఈ సీక్వెన్స్ మనం చూస్తే ఈ కొంచెం చాలా డ్రామాటిక్ ఉన్నాయి. మధ్యలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి. మా ఇన్వెస్టిగేషన్లో కూడా ఛాలెంజెస్ మనకి చాలా వచ్చినాయి. మాత్రం చివరిగా ఈ మన టీమ్స్ అందరం వాళ్ళు చేసిన కృషి, ఒక టీం ముంబై వెళ్ళినాయి, అక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ ఆ టీం చేయడం జరిగినాయి. అక్కడ యాంటాప్ హిల్స్ పోలీస్ స్టేషన్లో గతంలో మ్యారేజ్ అయిన తర్వాత యాంటాప్ హిల్స్ పోలీస్ స్టేషన్ వరళిలో అక్కడ వెళ్ళి ఈ స్వాతి తర్వాత ఈ నరేష్, ఈ స్వాతి అప్పుడు ఆ పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగినాయి. స్వాతి తండ్రి నుంచి భయం ఉంది, అది ప్రాణభయం ఉంది అని ఆ స్టేట్మెంట్ అప్పుడు అక్కడ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. సో అక్కడ అది ఇన్వెస్టిగేషన్ జరిగినాయి. తర్వాత నరేష్ సిస్టర్ ఒకటి సోలాపూర్లో ఉంటుంది. ఈ సోలాపూర్లో ఒక టీం అక్కడ ఇన్వెస్టిగేషన్ కోసం పోయింది. తర్వాత ఈ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చాలా అయినాయి. ఎక్కడెక్కడ లొకేషన్స్ నరేష్ సంబంధి మనకి తాంత్రిక్
టెక్నికల్ కొన్ని ఉన్నాయి. సో అక్కడ మన టీమ్స్ వాళ్ళు పక్కా వెళ్ళి దే హ్యావ్ సర్చ్ దోస్ ప్లేసెస్. ఇది చాలా రోజుల నుంచి అసలు 22 నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ డీసీపీ వెంకటేశ్వరరావుకి ఇచ్చినప్పటి నుంచి ఈ టీంకి అసలు అది సరైన నిద్ర లేదు. సో ఈ కేసు అది ఎలా డిటెక్ట్ చేశారు, దాంట్లో ఏమేమి ఇంకా ఫాలోఅప్ ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉన్నాయి, దానికి సంబంధి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ప్రస్తుతం మన వెంకటేశ్వరరావు గారు మీతో మాట్లాడతారు. ట్వంటీ నాడు కమిషనర్ గారు అంటే యాజ్ పర్ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఈ కేసును నాకు అంటే మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. ఆ రోజు జాయింట్ సిపి గారి ఆధ్వర్యంలో మేము ఒక 6 టీమ్స్ ఫామ్ చేసినాము. 6 టీమ్స్ అండ్ ఒక స్పెషల్ టీమ్. అంటే డైరెక్ట్గా నా కంట్రోల్లో ఒక స్పెషల్ టీమ్ ఏంటంటే ఎనీ ఎవిడెన్స్ ఉంటే దానికి పికప్ చేసుకోవడానికి ఈ 6 టీమ్స్ లొకేషన్ అండ్ ఇప్పుడు బాబు బేసిక్ పర్పస్ ఉంది, బతికుండాలి, ఎట్లా మనం హెల్ప్ చేయాలి, ట్రాక్ చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసినాం. 2 టీమ్స్ సెంట్ అవుట్ ఆఫ్ తెలంగాణ, ఒకటి బాంబే. అంటే తను ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం బాంబే. ఫస్ట్ టైం 24th అమ్మాయి పోయింది, 27th వరకు బాంబేలో ఉంది. తర్వాత 27th ఇక్కడికి వచ్చినాక రామన్నపేట పోలీస్ స్టేషన్ ద్వారా అమ్మాయి తల్లిదండ్రులు అక్కడికి పోయింది. అగైన్ March 27th మళ్ళీ March 31st నాడు అక్కడి నుంచి వెళ్ళిపోయి బాంబే పోయి 2nd May నాడు తను వస్తుందంటే బిట్వీన్ టైంలో 12th or 13th April నాడు తండ్రికి ఫోన్ చేసింది. డాడీ నాకు ఇక్కడ పరిస్థితి బాగాలేదు, నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను, నాకు కొంచెం ఇట్లో ఉంది అని నాకు కొంచెం సెల్లో పైసలు వేయమని కూడా చెప్తే కూడా అతను 2 సార్లు పైసలు వేసినా చెప్తున్నాడు. అప్పటి నుంచి రెగ్యులర్ కాంటాక్ట్లు ఉంది తండ్రితోని. ప్రతి మూమెంట్స్ వాళ్ళు షేర్ చేసుకున్నారు. ఆ బిఫోర్ 12th వరకు ఈ శ్రీనివాస్ రెడ్డి అంటే స్వాతి తండ్రి కూడా ఈ నరేష్ వాళ్ళ సిస్టర్తో సిస్టర్ షోలాపూర్ ఉంటుంది, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు. ఆ పరిణామంలో మేము ఆ పరిసర ప్రాంతాల్లో వెరిఫై చేసినాము. ఈ బాబు 2nd Mayకి వచ్చేటప్పుడు కూడా తను ఎవరి ద్వారా అంటే ఎవరికి చెప్పొద్దు అని ఒక లూరు అంటే వాళ్ళకు సంహౌ వాళ్ళ ఈవెన్ తల్లిదండ్రులకు చెప్పలేదు, సిస్టర్ ఎవరికి చెప్పలేదు. అతని ఫ్రెండ్ ఒకతను నరేష్ అని ఉంటాడు బాంబేలో, రెగ్యులర్ కాల్ చేస్తుంటే నేను భువనగిరి పోతున్నాను, ట్రైన్లో ఉన్నాను, భువనగిరి పోతున్నాను, ఎవరికి చెప్పొద్దు, నేను 2 daysలో బాంబేకి వస్తానని చెప్పాడు. సో ఆ పరిణామంలో అందరినీ వాట్ ఎవర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ బాంబేలో నియర్ బై ప్లేసెస్లో అమ్మాయిని ఎట్లా ట్రీట్ చేశారు, ఎలా ఉంది, పోలీస్ స్టేషన్లో కానీ నియర్ బై వెరిఫై చేశాము. ఒక టీం షోలాపూర్ కూడా పోయింది సిస్టర్ దగ్గరికి. సిస్టర్ కానీ ఆ పరిసర ప్రాంతాలు కానీ తను అంటే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే అతను బాబు సురక్షితంగా తరిగి రావాలి అనే పర్పస్నే మేము డెప్త్గా పోయాము. ఇంకా 4 టీమ్స్ ఇక్కడ ఒక టీము టోటల్గా ఇతని పిల్లగాని ఊరు శ్రీనివాస్ రెడ్డి విలేజ్ అండ్ 6 to 10 kilometers పారామీటర్స్లో ఒక టీం ఎక్స్క్లూజివ్లీ ప్రతి ప్లేస్ వెతకమని, ఎందుకంటే డెడ్ బాడీ కానీ హ్యాంగింగ్ సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఏమైనా మర్డర్ జరిగి ఉంటుందని అదొకటి. ఒక టీం భువనగిరి టు పిల్లర్ల టు మౌలాలి అంటే ఆ ట్రాక్లో ఆ రూట్లో వెహికల్స్ కానీ కంప్లీట్గా ఇటు సైడ్ కంప్లీట్ వెతకమని చెప్పి ఒక టీం ఎక్స్క్లూజివ్లీ మార్చరీస్ కానీ రైల్వే ట్రాక్స్ కానీ రైల్వే స్టేషన్స్ కానీ ఆ విధంగా చేశాము. మా డెప్త్ అనాలిసిస్ మా స్పెషల్ టీము మేము సమాచారం ప్రకారము శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు 2nd నాడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి సత్తిరెడ్డి అని అతను వచ్చాడు. సత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆ ఇంట్లో ఉండి ఆ రోజు నైటు ఆ అమ్మాయితో తెలిసింది. ఆ విషయంలో విచారణ చేస్తామంటే మనకు ఇదొక లీడ్ దొరుకుతుంది అన్న దాంట్లో శ్రీనివాస్ రెడ్డిని పిలిపించడం జరిగింది. పిలిపిస్తే స్టేన్ ఇంట్రాగేషన్లో ఆయన బ్రేక్ అయ్యని చెప్పాడు. ఆ టోటల్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు సిపి గారు ఏం చెప్పారో ఈ విధంగా అంటే నా బిడ్డ బాంబేలో పడ్డ ఆవేదన, నా బిడ్డ జరిగిన టార్చర్ దాన్ని చూసి నేను ఇతన్ని ఎలిమినేట్ అంటే నేను డిసైడ్ చేసుకున్నాను. కానీ నాకు ఆ రోజు భువనగిరిలో దొరకలేదు, అతను నన్ను కలవలేదు. నేను భువనగిరి నుంచి ఇంటికి పోయాను. ఇంటికి పోయి అన్నం తిని నేను మన సత్యరెడ్డి ఇద్దరు మాట్లాడుతుంటే మా ఇంటి దగ్గర ఒక వెహికల్ బయట ఇంటి బాగైతే ఒక వెహికల్ అవుపడుతుంటే డౌట్ వచ్చింది. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒక కొత్త తుచ్చాడినట్టు అవుపడ్డది. వెహికల్ మీద వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అతను మేము ఫాలో చేసి ఒక ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్కు సత్యరెడ్డి ల్యాండ్కు 1/2 kilometer డిఫరెన్స్ ఉంటుంది, 1.5 kilometer డిఫరెన్స్ ఉంటుంది. సత్యరెడ్డి మన నరేష్ అక్కడ మన ల్యాండ్ దగ్గర నుంచి రోడ్డు మీదకి వస్తుంటే అవుపడ్డది. ఆపినాము, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు, ఇంటికి రావచ్చు అని చెప్పి అతను బండిలో ఎక్కించుకొని అతని శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్ దగ్గర తీసుకుపోయాడు. అక్కడ
ప్లాంట్ దగ్గర తీసుకుపోయి అక్కడ వేకెంట్ ప్లేస్ ఉంది, అక్కడ రాయి మీద కూర్చోబెట్టినాక సత్యరెడ్డి నరేష్ మాట్లాడుకున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి కాడ బండిలో ఒక రాడ్ ఉంది, ఏది ట్రాక్టర్స్ రిపేర్ చేసి స్ట్రాంగ్ రాడ్ ఉంది, తీసుకొని ఒకటే దెబ్బ బ్యాక్ నుంచి కొట్టాడు. కొట్టగానే తను కొలాప్స్ అయి పడిపోయినాక అది ఒక లారీ ట్రాక్టర్ లోడు కంది కట్టెలు పెట్టి కాల్స్తే కాలకపోతే ఇతను చనిపోయిన నిర్ధారణ చేసినాక ఎలా జరగకుంటే మళ్ళా ఆత్మకూరు పోయి 5 లీటర్స్ పెట్రోల్ తీసుకొని వచ్చి పెట్రోల్ టైర్స్ 2 టైర్స్ కింద 2 టైర్స్ బాడీ మీద పెట్టి టోటల్గా 4:30 వరకు కంప్లీట్ కాలే వరకు, అంటే కంప్లీట్ ఎలాంటి ఉండొద్దు, ఎలాంటి మన స్కోప్ ఉండొద్దు, మనకి ఎలాంటి ఛాన్స్ రావద్దని చెప్పి 4:30 వరకు కంప్లీట్ అయిపోయినాక అప్పుడు ఆ టైంలో అతను పంపించండు, సత్యరెడ్డిని పంపించి దాన్ని కంప్లీట్ ఎత్తి 2 బ్యాగ్స్లో పెట్టి అది మూసిలో వేసడం జరిగింది. సత్యరెడ్డికి ఫోన్ ఇచ్చి సత్యరెడ్డికి చెప్పిండు 3వ తారీఖు నాడు సాయంత్రం దాన్ని డిస్ట్రాయ్ చేయమని. ఆ ఫోన్ సత్యరెడ్డి మౌలాలి ఏరియాలో అంటే దాన్ని ఎరగొట్టి డిస్ట్రాయ్ చేసిన చెప్పిండు. అది కూడా వెతకడం జరిగింది. ఫోన్ గురించి కానీ ఫోన్ ఎందుకు కొన్ని పీస్ అంటే మనకు అలాంటి దొరకలేదు. అది సత్యరెడ్డి ఆ రోజు అక్కడ ఉండి మనం నిర్ధారణ చేసుకున్నాము. ఈ కేసులో టోటల్ ఇద్దరిని డిఫరెంట్గా ఇంటరాగేట్ చేస్తే క్లియర్ కన్క్లూషన్ వచ్చింది, చంపబడ్డాడు, తను చంపబడి డిస్పోజ్ చేసిండు. ఈ డిస్పోజల్లో కూడా కొంచెం మనకు ట్రాక్స్ ప్రాపర్ కావాలని ఇదని మేము ఫర్దర్ పోలీస్ కస్టడీ కూడా అడుగుతున్నాం. అడిగి మనం ఇంకా ఎక్కడన్నా స్కోప్ ఉంటుందా అని దాని మీద అడుగుతున్నాం. ఈరోజు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అక్కడే మూసీ రివర్లో వెతికించే క్లూస్ టీమ్ తీసుకొని వెతికివ్వాలి. ఇంతవరకు మేము పోలీస్ కస్టడీ తీసుకొని ఫర్దర్ చేస్తాం. ఎందుకంటే అది ఫ్లోట్లో వేసాడు, మిడిల్ ఆఫ్ ది మున్సిలో వేసాడు అతను, ఒడ్డున కాదు. అతికలు కూడా మనకు దొరుకుతాయి అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది ఇప్పుడైతే నేను ఈ కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఏది బాయ్ మిస్సింగ్ హైకోర్టు డైరెక్షన్ మీద. ఈ 304B కేసు ఉంది, దాని పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా వచ్చినాయి. యాక్చువల్లీ మనకు తెలిసిన విషయం డీసీపీ గారు చెప్తారు క్లియర్గా. ఆ రోజు స్వాతి, ఈ శ్రీనివాసరెడ్డి కూతురు స్వాతి ముందు 7th రోజు సూసైడ్ అటెంప్ట్ చేశారు. పోలీస్ స్టేషన్కు మా నాన్నను పిలుస్తున్నారు, మమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారని చెప్పి ఒక దాంట్లో ఈ బాత్రూంలో ఉన్న యాసిడ్ తాగిన తర్వాత అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా వాళ్ళను ఎగ్జామిన్ చేస్తే ఇదే సేమ్ చెప్పారు. పోలీసు వాళ్ళు ఇక్కడ మా తండ్రిని తర్వాత నన్ను కూడా తీసుకెళ్తున్నారు, పోలీస్ స్టేషన్కి ఎప్పటికీ పిలిపిస్తున్నారు అని చెప్పేసి చెప్తే దాని మీద ఒకటి కేసు అండర్ సెక్షన్ 309 అటెంప్ట్ సూసైడ్ కింద ఒకటి ఆత్మకూరులో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చేసి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 12th రోజు కూడా మళ్ళీ సేమ్ బాత్రూంలోనే తాగింది, ఈ యాసిడ్ తాగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కు ఆదిత్య హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత 15th రోజు మళ్ళీ డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఏం చెప్పారంటే ఇక్కడ సాక్షి పేపరు ఈ ప్రెస్ వాళ్ళు వచ్చేసి మమ్మల్ని బాగా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అందుకోసం నేను తాగిన అని చెప్పేసి అదొకటి చెప్పారు. దాని తర్వాత మళ్ళీ 15th రోజు నైటు వాళ్ళు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారు. ఈవినింగ్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లోనే అందరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఉన్న తర్వాత రాత్రి 3 గంటలకి, ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి